సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్దాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగా? ఓకే. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. Hello, man. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది బిఫోర్ జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేయకముందే చేయాలి, తెలుసా? జిఎల్ కాన్ఫిగరేషన్ మనం జిఎల్ పోస్ట్ చేసాం కదా, జిఎల్ పోస్ట్ చేయక ముందే చేయాలి. అప్పుడు చెప్తే మీకు అర్థమవుతుందని ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్ళారనుకోండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది జిఎల్ పోస్టింగ్ బిఫోర్ చేయాలి. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. సో ఈసీసీ S/4HANA సేమ్ ప్రాసెస్ అండి. మీకు ఒక డాక్యుమెంట్ లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? ఒక ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, ఒక జిఎల్ పోస్ట్ చేస్తే ఏముంటుంది? 2 లెవెల్స్ ఉంటుంది. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్ ఈచ్ డాక్యుమెంట్. హెడర్ లెవెల్ డేటా ఉంటుంది, లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఉంటుంది. తెలుసు కదా మీకు. జిఎల్ పోస్టింగ్ లో హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఉంటుంది. డౌన్కి వెళ్ళండి. సో హెడర్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? హెడర్ లెవెల్ డేటా అంటే వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, దిస్ ఇస్ కాల్డ్ డాక్యుమెంట్ హెడర్ లెవెల్ డేటా. డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో మనం డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, హెడర్ టెక్స్ట్ అవన్నీ ఇస్తాం. ఆ లెవెల్ ని హెడర్ లెవెల్ డేటా అంటారు. వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్, దట్ ఈస్ హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. నెక్స్ట్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్. వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. అంటే ఒక డాక్యుమెంట్ అనేది 2 టైప్స్ ఆఫ్ డేటాగా మనం క్లాసిఫై చేస్తాం. లైన్ ఐటమ్ లెవెల్ డేటా కింద ఉంది, ఓపెన్ చేయండి. ఇది లైన్ ఐటమ్ లెవెల్ డేటా. వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఇలా 2 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది అనమాట. ఓకే, క్లాసిఫై జిఎల్ అకౌంట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అనేది మనం క్లాసిఫై చేస్తాం.
దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ క్లాసిఫై ది అకౌంటింగ్ గ్రూప్. OBD4 లో మనం డిఫరెంట్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. డౌన్కి వెళ్ళాలి కోటి గారు. క్లాసిఫై మీన్స్ ఎక్కడున్నాను నేను, ఇక్కడ వెళ్ళిపోతారు ఈయన. క్లాసిఫై మీన్స్ which account groups comes under profit and loss account, which account group comes under balance sheet, and which account group comes under assets, which account groups comes under liability, and which account groups asset, which account group is liability. ఇట్లా మనం దీన్ని క్లాసిఫై చేస్తాం. క్లాసిఫై మీన్స్ to split the line item based on the category wise, as well as classify means which account groups comes under assets, which account group comes under liability. ఇవన్నీ కూడా క్లాసిఫై చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది అకౌంటింగ్ గ్రూప్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది అకౌంటింగ్ గ్రూప్. Which account groups comes under profit and loss account, which account group comes under liability అనేది మనం క్లాసిఫై చేస్తాము. OBD4 లో GL గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ GL గ్రూప్స్ ని క్లాసిఫై చేస్తాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. Meaning of document splitting. Document splitting configuration is a tool to split the line item or classify the line item as category wise. Document splitting అంటే మీనింగ్ ఏంటి? Document splitting means document splitting configuration is a tool to split the document line item. అంటే ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని కూడా ఇస్తాం మనం. అంటే జిఎల్ గ్రూప్ ఇచ్చామంటే జిఎల్ అకౌంట్ కూడా యాడ్ చేసినట్లే. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ is a tool to split the document line item or classify the line items as category wise. Category wise మనం అసైన్ చేస్తాం. As well as which account groups comes under profit and loss account, which account groups comes under liability, ఇవన్నీ కూడా క్లాసిఫై చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. అర్థమైందా? దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇవన్నీ కూడా సెట్టింగ్స్, బేసిక్ సెట్టింగ్స్ అంటాం కదా, అట్లా బిఫోర్ జిఎల్ పోస్ట్ ముందు చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇది ఇంటర్వ్యూకి వచ్చిన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో చదవండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ balance sheet, which account groups comes under liability, which account groups comes under assets, which account groups comes under profit and loss account. ఇవన్నీ కూడా మనం క్లాసిఫై చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్, ఓకే, బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ కూడా మనం స్ప్లిట్ చేస్తాం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ చదవాలి. ఈ పేరా అండ్ పైన ఉన్న పేరా కూడా చదవాలి. 2 పేరాస్ అనేది ఇంపార్టెంట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డెడ్ ఈజీ, విత్ ఇన్ 5 minutes లో చేసేయచ్చు. సో దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. తర్వాత జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు అని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. If debit side parameters not equal to credit side parameters, then zero balance account will be involved. Debit side, credit side parameters system. Example, business area ఉంది, రెండు వైపులా ఈక్వల్ గా లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విజయవాడ బిజినెస్ ఏరియా, చెన్నై బిజినెస్ ఏరియాకి ఏదైనా పేమెంట్ చేస్తున్నారు మీరు, మీ కంపెనీ కూడా విజయవాడ బిజినెస్ ఏరియాలో చేయాల్సినటువంటి పేమెంట్ అనేది చెన్నై బిజినెస్ ఏరియాకి మీరు చేస్తున్నారు. అటువంటిప్పుడు ఏమవుతుంది? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. క్లియరా? సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో చదవాలి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో చదవాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్. అర్థమైనంత వరకు
జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే మీరు ఒక డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ గా లేకపోతే మీరు ఏం చేస్తారు, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. క్లియరా? నెక్స్ట్ చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఇన్ ఎస్ఏపి, ఇది కూడా అడుగుతారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ క్లాసిఫైడ్ 3 టైప్స్ ఇన్ ఎస్ఏపి. 3 టైప్స్ గా ఉంటాయి ఎస్ఏపిలో. ఎస్ఏపిలో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్. ఓకేనా? 1 minute. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి చూడండి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. 3 టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ గా మనం చేసేస్తాం. టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్, యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. మనం చేసేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రూల్ బేస్డ్ సెట్టింగ్, రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. మనం ఇప్పుడు చేస్తాం, యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది మనం చేసేస్తాం. ఇప్పుడు యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ అని అర్థం. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే స్టాండర్డ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. The system split the accounting document line item according to the predefined rules. మనము స్టాండర్డ్ గా చేసేస్తాము. మనము ఏ కేటగిరీకి రావాలి అనేది ఒక ప్లాన్ చేసి దాని ప్రకారం చేసేస్తాం. దీన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది, దేని కిందకు వస్తుంది? ఎక్స్పెన్సివ్ కిందకు వస్తుంది. బ్యాంక్ జిఎల్ ఉంది, దేని కిందకు వస్తుంది? ఎస్ఎస్ కిందకు వస్తుంది. అట్లా ఏ జిఎల్ గ్రూప్ దేని కిందకు వస్తుందో మనం చేసేస్తాం. యాక్టివ్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. ద సిస్టమ్ స్ప్లిట్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ లైన్ ఐటమ్స్ అకార్డింగ్ టు ది ప్రీ డిఫైన్డ్ రూల్స్. దీన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ప్యాసివ్ స్ప్లిట్టింగ్. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు ఏమైతే ఇన్పుట్స్ ఇస్తామో అవన్నీ కూడా క్లియరింగ్ లో అప్లైబుల్ అవుతాయి. ఎగ్జాంపుల్, మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇచ్చారు, అవన్నీ క్లియరింగ్ లో కూడా అప్డేట్ అవుతాయి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్. ఇఫ్ ఐ పోస్ట్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ, ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా అండ్ ప్రాఫిట్ సెంటర్. మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. ప్రాఫిట్ సెంటర్, బిజినెస్ ఏరియా, సెగ్మెంట్ ఇవన్నీ తీసుకున్నారు. సో ఇట్స్ ఆల్ పారామీటర్స్ ఆర్ అప్లికబుల్ టు ఎట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో మీరు ఏమైతే ఇన్పుట్స్ తీసుకున్నారో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా క్లియరింగ్ లో కూడా అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో మీరు ఏవైతే ఇన్పుట్స్ తీసుకున్నారో ఆ వాల్యూస్ అన్ని కూడా క్లియరింగ్ లో కూడా అప్లికబుల్ అవుతాయి. క్లియరింగ్ లో కూడా అప్లికబుల్ అవుతాయి. ఇట్స్ మీన్స్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ డిపెండ్స్ ఆన్ ది వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ. సో వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ ఏదైనా అవ్వచ్చు, ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చారో, మీరు ఏమేమైతే స్పెసిఫిక్ ఫీల్డ్స్, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్ ఇవన్నీ ఇస్తారో అవన్నీ కూడా క్లియరింగ్ లో కూడా అప్లికబుల్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్, యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది స్టాండర్డ్. ఇట్ ఈస్ ఆల్సో known as rule based splitting. Passive splitting means at the time of vendor invoice posting
whatever inputs I specified, that inputs will be reflected automatically at the time of accounting clearing posting. సో ఏదైతే ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో మనం కొన్ని ఇన్పుట్స్ అనేవి స్పెసిఫై చేస్తామో అవన్నీ క్లియరింగ్ లో కూడా అప్లికబుల్ అవుతాయి. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ స్ప్లిట్టింగ్. నెక్స్ట్ వన్ ఏమో చూడండి, పాజిటివ్ స్ప్లిట్టింగ్. తర్వాత ఇంకోటి ఏముంది, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్. జీరో బ్యాలెన్స్ అన్నమాట. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ లేదంటే జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అనేది ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఇన్పుట్స్ అన్ని ఇచ్చారు, కానీ బిజినెస్ ఏరియా మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. డెబిట్ సైడ్ ఒక బిజినెస్ ఏరియా, క్రెడిట్ సైడ్ ఒక బిజినెస్ ఏరియా ఇచ్చారు. అటువంటిప్పుడు ఏమవుతుంది, if debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. Debit side and credit side ఒకే విధమైనటువంటి ఇన్పుట్స్ లేకపోతే కనుక జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, అది if debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ టైప్ అనేది క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ అంటే కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్, ఎస్ఏ ఉంటే జనరల్ లెజర్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది, క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. సో పర్టికులర్ జిఎల్ అకౌంట్ అనేది లేదంటే పర్టికులర్ జిఎల్ గ్రూప్ అనేది దేని కిందకు వస్తుంది, అసెట్స్ కిందకు వస్తుందా, లయబిలిటీస్ కిందకు వస్తుందా, బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుందా అనేది కాన్ఫిగరేషన్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి చదవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూజియల్ కాన్సెప్ట్ లో ఒక పార్ట్ అండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూజియల్ కాన్సెప్ట్ లో ఒక పార్ట్. న్యూజియల్ కాన్సెప్ట్ లో ఒక పార్ట్ అన్నమాట డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. మీకు నేను వేరేది ఇచ్చాను, 1 minute. ఒక షీట్ ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూజియల్ కాన్సెప్ట్ లో పార్ట్ ఇది. సో ఓల్డ్ జిఎల్ కి న్యూ జిఎల్ కి డిఫరెన్స్ ఏంటి, ఇంకొక షీట్ ఉంది, అది ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది చూడండి, బెటర్, కొంచెం క్లారిటీ ఉంది ఇది. ఐఎమ్ సారీ, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. సో న్యూజియల్ కాన్సెప్ట్ అంటే అసలు మీనింగ్ ఏంటి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చదివా మనం ఆల్రెడీ, ఇక్కడ అడిషనల్ గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, డౌన్కి వెళ్ళండి. సేమ్ షీట్ ఇది కూడా, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ చూడండి, ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ ఎలా ఉంటుంది, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ దగ్గరికి వెళ్ళండి. సో ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అనేది ఎస్ఏపిలో లేదు, రిమూవ్ చేసేసారు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అనేది ఎస్ఏపిలో లేదు, రిమూవ్ చేసేసారు.
సో ఓల్డ్ జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిక్ జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ కాల్డ్ క్లాసిక్ జిఎల్ ఆర్ ఓల్డ్ జిఎల్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్, ఇది ఒక అకౌంటింగ్ ఎంట్రీ. సో ఎలా ఉంటుంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అమౌంట్, అంతే, ఇంకేం ఉండదు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో. అప్పుడు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లేదు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అంటే అంతవరకే ఉంటుంది, ఇంకేం ఉండదు. అదే న్యూ జిఎల్ అయితే ఎలా ఉంటుంది? డౌన్కి వెళ్ళండి. ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్, న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? ఎంటర్ చేయండి, ఆ లైన్ ఎంటర్ చేయండి కిందకి. పైన కర్సర్ నుంచి ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ దగ్గర కర్సర్ నుంచి ఎంటర్ కొట్టండి, కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ తో పాటు ఏమేమి యాడ్ అవుతున్నాయి? బిజినెస్ ఇయర్ యాడ్ అవుతుంది, ప్రాఫిట్ సెంటర్ యాడ్ అవుతుంది, సిగ్మెంట్ యాడ్ అవుతుంది. అంటే 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ కూడా యాడ్ అయినాయి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో అవేమీ లేవు, న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో మాత్రమే ఉన్నాయి. క్లాసిక్ జిఎల్ అంటే ఓల్డ్ జిఎల్, బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓల్డ్ జిఎల్ అని పిలిచేవాళ్ళు, అప్పట్లో ఓల్డ్ జిఎల్ ఉంది, ఇప్పుడు లేదు, ఎస్ఐపిలో రిమూవ్ చేసేసారు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏముంది? మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి యాడ్ చేశారు. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈ పారామీటర్స్ యాడ్ చేశారు, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డౌన్కి వెళ్ళండి, చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఉంది, డెబిట్ సైడ్ కాస్ట్ సెంటర్ యాడ్ చేశారు, డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేశారు. ఇలా డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి ఉన్నాయి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో అవేమీ ఉండవు. సో డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ గా ఉండాలి. మీరు ఏదైనా ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే బోత్ ఆర్ ఈక్వల్ గా ఉందా లేదో తెలియడానికి మీకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. సో మేజర్ గా మనకి ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అనే ఒక ట్రాన్సాక్షన్ చేశారు. బిజినెస్ ఏరియా ఇస్తే అర్థం ఏంటి? దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. కమిషన్ పెయిడ్ సిగ్మెంట్ ఇచ్చారు, దిస్ కమిషన్ పెయిడ్ ట్రాన్సాక్షన్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్, ఏ సిగ్మెంట్ లో జరిగింది. కమిషన్ పెయిడ్ అని ఇచ్చారు, ప్రాఫిట్ సెంటర్ తీసుకుంటారు, దిస్ ప్రాఫిట్ సెంటర్ బిలాంగ్స్ టు, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్ అంటే ఏంటి? డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవ్వటం వల్ల ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగిందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మేజర్ అడ్వాంటేజ్. ఓల్డ్ జిఎల్, క్లాసిక్ జిఎల్లో ఇవేమీ లేవు, న్యూ జిఎల్లో మాత్రమే ఉన్నాయి. ఇవి ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు కమిషన్ పెయిడ్ అనే ఎంట్రీ పోస్ట్ చేశారు, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, ఏ బిజినెస్ ఏరియాలో జరిగింది, ఏ సిగ్మెంట్ లో జరిగింది ట్రాన్సాక్షన్, ఏ ప్రాఫిట్ సెంటర్ లో జరిగింది, ఏ కాస్ట్ సెంటర్ లో జరిగిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మనం బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్ డౌన్కి వెళ్ళండి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎక్కడేం జరిగిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇచ్చారు, ఏ బిజినెస్ ఏరియాలో జరిగిందో తెలుస్తుంది మీకు. సిగ్మెంట్ ఇచ్చారు, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ సిగ్మెంట్ లో జరిగిందో తెలుస్తుంది మీకు. ప్రాఫిట్ సెంటర్ ఇచ్చారు, ఏ ప్రాఫిట్ సెంటర్ లో జరిగిందో తెలుస్తుంది మీకు. కాస్ట్ సెంటర్ ఇచ్చారు, ఏ కాస్ట్ సెంటర్ లో జరిగిందో తెలుస్తుంది. అలాగే బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. సిగ్మెంట్ ఇవ్వటం వల్ల సిగ్మెంట్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఓకే, you can generate the reports business area wise, you can generate the report segment wise, you can able to generate the report profit center wise, you can able to generate the report cost center wise. ఇలా కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఈ న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఇవన్నీ లేవు. FB50 ఓపెన్ చేయండి.
FB50కి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఏమున్నాయి చూడండి. FB50లో మీరు రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. తర్వాత ఏమున్నాయి, టెక్స్ట్ ఉంది, అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్, ఇంకా రైట్ సైడ్ ఏమున్నాయి, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉంటాయి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఇవన్నీ ఉండవు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఏ బిజినెస్ ఏరియాలో ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ సిగ్మెంట్ లో జరిగింది ట్రాన్సాక్షన్, ఏ ప్రాఫిట్ సెంటర్ లో ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ కాస్ట్ సెంటర్ లో ట్రాన్సాక్షన్ జరిగిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, కాస్ట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, సెగ్మెంట్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఇలా చేయడానికి మనకి ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. దీన్ని న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. ఓల్డ్ జిఎల్ ఆర్ క్లాసిక్ జిఎల్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎస్ఐపి లో లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. OBD4కి వెళ్ళండి. OBD4. సో OBD4 లో మనం ఏం చేసాము, డిఫరెంట్ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం. తెలుసు కదా, OBD4 లో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్. సో ఏ గ్రూప్ లో మనం అసైన్ చేస్తాం, దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ యాజ్ వెల్ యాజ్ మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ బేస్ గా చేసుకుని విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీ అనేది మనము కాన్ఫిగరేషన్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఓకే, సో ఈ అకౌంట్ గ్రూప్స్ అనేవి ఏ అకౌంట్ గ్రూప్ దేని కిందకు వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ సేమ్ ఏదైతే మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసామో ఆ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి. చూడండి, ఇవన్నీ మనం జిఎల్ గ్రూప్స్ అనమాట. వెయిట్ ఇక్కడ వరకు ఇంకా కొంచెం పైకి. ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, సెక్యూర్డ్ లోన్స్, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి చూడండి. ఫస్ట్ టూ లైన్స్ కూడా బ్యాలెన్స్ షీట్ లోకి వస్తాయి. ఇవి మనం క్లాసిఫై చేస్తున్నాం. దీన్ని ఏమంటారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఎస్ఐపిలోకి వెళ్ళండి. SPRO IMG, SPRO IMG, SPRO IMG, Financial Accounting New, General Ledger Accounting New, Financial Accounting New, General Ledger Accounting New, Business Transaction, Document Splitting, Document Splitting ఓపెన్ చేశారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఓపెన్ చిన్నదే. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, మీరు ఆల్రెడీ కొన్ని అసైన్ చేశారు. ఆ ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీరు ఆల్రెడీ 4 యాడ్ చేశారు, ఇవి తీసుకోదు. ఇవి కాకుండా రిమైనింగ్ అన్ని యాడ్ చేయాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నంబర్స్ కాపీ చేయండి.
కేటగిరీ బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. నెక్స్ట్ కేటగిరీ ఉంది బ్యాలెన్స్ షీట్. ఎంటర్ చేయండి. అలాగే ఇచ్చేసి ఒక 2 ఇవ్వండి, యాడ్ చేయండి, సేవ్ చేయండి. వెల్కమ్ బ్యాక్. ఓకే, 2 యాడ్ చేయండి, సేవ్ చేయండి.
ఓకే, అది ఆల్రెడీ మీరు యాడ్ చేశారు, అది సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలండి. మీరు అందుకే సేవ్ చేయమని చెప్పాను. యాడ్ చేస్తేనే తీసుకోదు మళ్ళీ. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి పైన. నోనండి. ఓకే, తీసుకోవట్లేదా? రిమూవ్ చేసేయండి అవి. అందువల్లనే ఒక 3-4 యాడ్ చేసి సేవ్ చేయాలి, అంతవరకు అయిపోతుంది. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, తీసుకోదు. బ్యాక్ వెళ్ళటమే ఇప్పుడు మీరు చూసారా? పైకి వెళ్ళండి. ఏదైతే యాడ్ అవ్వలేదో ఆ లైన్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి. టాప్కి వెళ్ళండి. ఇంతవరకు సేవ్ చేయాలి. ఫస్ట్ మీరు చేసిన వరకు సేవ్ చేసేయాలి. సేవ్ చేస్తే ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు. అవి అంటే సేవ్ అయిపోయిందా? వెరీ గుడ్. ఇలా చేయాలి. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ అకార్డింగ్ టు ది కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ గా మనం డాక్యుమెంట్స్ ని స్ప్లిట్ చేస్తున్నాం. ఇలా అన్ని చేయాలి మీరు. రిమైనింగ్ అన్ని చేయండి. తర్వాత నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ category wise. Which account groups comes under profit and loss account, which account groups comes under liability, అవన్నీ చేస్తాం. SAP లోనే బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, జస్ట్ బ్యాక్, ఇక్కడే బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్, వన్ మోర్ స్టెప్. క్లాసిఫై డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో మనం డాక్యుమెంట్ టైప్స్ చూసాం కదా. డాక్యుమెంట్ టైప్స్ ఎక్కడ ఉన్నాయి? OB-A7 లో కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అనేవి. SA డాక్యుమెంట్, KR డాక్యుమెంట్, వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. సో ఇక్కడ ఏం జరిగింది? క్లాసిఫై చేశారు. ఏ డాక్యుమెంట్ అనేది దేని కిందకు వస్తుందో క్లాసిఫై చేశారు. 59 డాక్యుమెంట్స్ ఉన్నాయి SAPలో. సో ఏ డాక్యుమెంట్ అనేది దేని కిందకు వస్తుంది? ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్, మీరేమీ చేంజెస్ చేయకూడదు. GL డాక్యుమెంట్ అన్నీ ఉంటాయి. SA డాక్యుమెంట్, KR డాక్యుమెంట్ అవన్నీ ఉంటాయి. కావాలంటే మీరు పొజిషన్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్టాండర్డ్. ఓకే, ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ అంటే ఏమొస్తుంది? ఎగ్జాంపుల్ KR వస్తుంది. పొజిషన్కి వెళ్ళి SA తీసుకోండి, పొజిషన్కి వెళ్ళి SA తీసుకోండి, పోనీ SA. సో SA అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇది స్ప్లిట్ చేసేసారు. డాక్యుమెంట్ ని కూడా స్ప్లిట్ చేశారు. దేని కిందకు వస్తుంది? SA అనేది కమ్స్ అండర్ GL అకౌంట్. అంటే డాక్యుమెంట్స్ ని కూడా స్ప్లిట్ చేశారు. స్టాండర్డ్ గా ఉన్నాయి SAPలో. నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved automatically అంటారు. FS00. FS00, zero balance clearing account comes under current liabilities. కరెంట్ లయబిలిటీస్ లో ఒక నంబర్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ comes under balance sheet, zero balance clearing account. Control data, line item display. Line item display, short key 001, create bank interest. Create bank interest G001, post automatically కూడా తీసుకోవాలి. ఇందువల్ల జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కదా. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ అనుకోండి.
రెంట్ అకౌంట్ డేటా టు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఓకే, అట్లా క్యాష్ పెయిడ్ అనుకున్నాం ఎగ్జాంపుల్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు క్యాష్ పెయిడ్, క్యాష్ అకౌంట్ అట్లా. సో ఇట్లా జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. మనం క్రియేట్ చేసాం. ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ మనం అసైన్ చేయాలి. సేవ్ చేశారా? న్యూ సెషన్ తీసుకోండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఇంకో సెషన్ ఉంది కదా పాత్. సార్ అసలు జీరో బ్యాలెన్స్ మీద ఎందుకు పోస్ట్ చేస్తాం సార్? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇప్పుడు చెప్పాను కదా, మీరు వినలేదేమో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు విజయవాడ బ్రాంచ్ అండి, ఓకేనా? విజయవాడ బ్రాంచ్ నుండి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఏ బ్రాంచ్కి చేస్తున్నారు? వేరే బ్రాంచ్ అంటే హైదరాబాద్ బ్రాంచ్కి పేమెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళ పేమెంట్ అనేది విజయవాడ బ్రాంచ్ నుంచి చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళకి రెంట్ పే చేయాలి. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్జాంపుల్ మీ బ్రాంచ్ అయితే రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా? సో మీరు ఏం చేస్తున్నారు? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ పోస్ట్ చేస్తాం. కానీ హైదరాబాద్ బ్రాంచ్ లో ఉన్న మీరు విజయవాడ బ్రాంచ్ కి పేమెంట్ చేస్తారు, అంటే వాళ్ళ రెంట్ మీరు పే చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పేసి పోస్ట్ చేస్తారు. బిజినెస్ ఏరియా అనేది 2 బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. హైదరాబాద్ రెంట్ దగ్గర ఏమో హైదరాబాద్ బిజినెస్ ఏరియా ఉంటుంది. ఓకే, తర్వాత జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ దగ్గర ఏమో విజయవాడ బ్రాంచ్ ఉంటుంది. అట్లా నేను చెప్తాను, మీకు తర్వాత చెప్తాను. క్లియర్ కదా? అట్లా దానికి మనకి జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మీ బ్రాంచ్ లో వేరే బ్రాంచ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది మీరు చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? బిజినెస్ ఏరియా మీ హైదరాబాద్ బిజినెస్ ఏరియా, మీరు విజయవాడ బిజినెస్ ఏరియాకి పేమెంట్ చేస్తున్నారు. సో హైదరాబాద్ బిజినెస్ ఏరియా యాడ్ అవుతుంది రెంట్ అకౌంట్ దగ్గర. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ దగ్గర విజయవాడ బ్రాంచ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? డెబిట్ సైడ్ పారామీటర్ క్రెడిట్ సైడ్ పారామీటర్ ఈక్వల్ గా లేదు. అటువంటి సిచ్యువేషన్ లో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. Okay, next చూడండి. Define zero balance clearing account. ఎగ్జిక్యూట్ చేయండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా, దీన్ని డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ చూసారా 000 ఉంది, సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ అకౌంట్ ఫర్ జీరో బ్యాలెన్స్, స్టాండర్డ్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంట్స్, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి FS00 లో క్రియేట్ చేసిన జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వాలి. ఎంటర్, సేవ్. నెక్స్ట్, డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్ అకౌంట్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి స్టాండర్డ్, మీరు మార్చకండి. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఇవన్నీ మార్చకండి, ఇవన్నీ అలా ఉంచేయండి. కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటాం. ఇవి లెఫ్ట్ సైడ్ ఏమని చూడండి, ఫంక్షనల్. లెఫ్ట్ సైడ్ ఏముంది? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్ ఉంది. వీటిని ఏమంటారు? ఫంక్షనల్ నేమ్స్ అంటారు. ఫంక్షనల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. రైట్ సైడ్ టెక్నికల్ నేమ్స్ ఎలా ఉంటాయి? బిజినెస్ ఏరియా ఎలా ఉంటుంది? PARGB, ఇవన్నీ టెక్నికల్ నేమ్స్. PP, RCTR, ఇవన్నీ టెక్నికల్ నేమ్స్. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనకు తెలుసు, ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. టెక్నికల్ వాళ్ళకి ఐడియా ఉంటాయి అనమాట. ఇవి కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ సంబంధించి మీరు ఏమి మార్చొచ్చు, స్టాండర్డ్ గా ఉంచేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏముంది? బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్స్ పెట్టి ఇక్కడ వచ్చేసి యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేయండి. కింద కనిపించేవన్నీ కూడా కంట్రోలింగ్ సంబంధించినవి, మీరు చేంజెస్ చేయకూడదు, అలా ఉంచేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేస్తున్నాం.
ఎలా చేస్తున్నాము? ఇప్పుడు వచ్చేసి డీయాక్టివేట్ లో ఉంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ లో లేదు. చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే యాక్టివేట్ అయినట్లు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ అయింది. మీరు యాక్టివేట్ లో ఉంచుతారా, డీయాక్టివేట్ చేస్తారా? బేస్డ్ ఆన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఎంటర్ సేవ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మనం ఏం చేసాము? యాక్టివేట్ చేసాము. డీయాక్టివేట్ కావాలంటే టిక్ మార్క్ రిమూవ్ చేసేస్తారు, డీయాక్టివేట్ అవుతుంది. అట్లా క్లియర్ కదా? ఇవన్నీ మనం జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలండి. బట్ మనం అప్పుడు మీకు చెప్తే అర్థమవుదని నేను చెప్పలేదు. అట్లా జిఎల్ పోస్ట్ చేసాం కదా, జిఎల్ పోస్టింగ్ కి బిఫోర్ చేయాలి ఈ కాన్సెప్ట్. మీకు అప్పుడు చెప్తే అర్థం అవ్వదు, అందువల్ల ఇప్పుడు చెప్పాను. ఓకేనా? ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలు ఏమడుగుతారు? ఇవేం అడగరు. మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడిగేది ఏంటి? ఆ షీట్ లో ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి. షీట్ లో ఏమున్నాయి? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఇన్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. బేస్డ్ ఆన్ ది తర్వాత ఇంకేం చేస్తాము? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఇస్ ఎ టూల్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ అకార్డింగ్ టు ది విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ ది profit and loss account, which account group comes under the liability, which account group comes under assets అనేది పాయింట్స్ చెప్తాం. అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. తర్వాత యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే స్టాండర్డ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్, స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. దీన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting, whatever inputs you are entered, that inputs will be reflected at the time of clearing accounting entry. Vendor invoice post చేసే టైంలో ఏమైతే ఇన్పుట్స్ ఇస్తారో అవన్నీ క్లియరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఇవే మిమ్మల్ని అడిగేది. నేను చెప్పిన ఈ 4 పాయింట్స్ మిమ్మల్ని అడుగుతారు. అంతకు మించి ఇంకేం అడగరు 99%. వాట్ యు మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్? యాక్టివ్, ప్యాసివ్, జీరో బ్యాలెన్స్. ఇవే మిమ్మల్ని అడిగేది. అంతవరకు చదవాలి. కాన్ఫిగరేషన్స్ మాత్రం మీరు వీడియో చూసి చేసేస్తారు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. క్లియరా? నెక్స్ట్ క్లాస్ ప్యారలల్ అకౌంటింగ్. ఇది కూడా చెప్పేస్తాను. ప్యారలల్ అకౌంటింగ్ ఇది కూడా జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. జిఎల్ పోస్టింగ్ చేశాం కదా, S4 హనాలో ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటారు. ఇవి చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఈసీసీలో పోస్ట్ అయిపోతుంది. S4 హనాలో ప్యారలల్ అకౌంటింగ్ అంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ 62 కాన్సెప్ట్. 62 ఇది చేయకుండా S4 హనాలో ఎంట్రీ పోస్ట్ అవ్వదు. S4 హనాలో ఎంట్రీ పోస్ట్ అవ్వదు. 5 minutes తో చేయొచ్చు, సింపుల్ కాన్ఫిగరేషన్స్. కాకపోతే థియరిటికల్ గా కొంచెం నాలెడ్జ్ కావాలి కాబట్టి వాట్ ఇన్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్ అనేది చెప్తాను. వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి? ప్యారలల్ అకౌంటింగ్ బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? రిపోర్ట్స్ చేస్తాం, రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ప్యారలల్ అకౌంటింగ్ అనేది 2 types ఉంటాయి, 2 types ఉంటాయి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే IAS, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే US GAAP, IFRS. ఇలాంటివి ఉంటే అవన్నీ రేపు డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్ గా ఉంటుంది, థియరిటికల్ గా ఇంపార్టెంట్ అంతే. సో ఈ ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అనేవి చేద్దాం. ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది కూడా పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది. మీ కంపెనీ ఒకే చోట, ఐ మీన్ డొమెస్టిక్ కంపెనీ అనుకోండి, ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. MNC అయితేనే అవసరం. మీది లోకల్ గా అనుకోండి, లోకల్ గా ఒకే కంట్రీకి సంబంధించిన కంపెనీ అనుకోండి, అవసరం లేదు. ఒకే కంట్రీలో ఉంటుంది డొమెస్టిక్ కంపెనీ, ప్యారలల్ అకౌంటింగ్ అనేది నాట్ రిక్వైర్డ్. MNC అయితే కనుక ప్యారలల్ అకౌంటింగ్ కావాలి. సో నెక్స్ట్ క్లాస్ లో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, దీన్ని ఏమంటారు? ప్యారలల్ అకౌంటింగ్ అంటారు. ఇది రేపు డిస్కస్ చేద్దాం. క్లియరా? ఇది కూడా మనం జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. అప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. రేపు ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం.
థ్యాంక్ యూ అండి, బాబాయ్. ఆ నోట్స్ చదవండి, నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, చదవండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్.